హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మనకి ఈరోజు అయితే కనుక అండి ప్రధానమంత్రి జన్ధన్ యోజన అంటే జీరో బ్యాలెన్స్ అకౌంట్ గురించి మనం ఈరోజు తెలుసుకుందామండి. ఇప్పుడు ఈ జీరో బ్యాలెన్స్ ప్రధానమంత్రి జన్ధన్ యోజన అకౌంట్స్ అవుతున్నాయా లేదా? అయితే ప్రధానమంత్రి జన్ధన్ యోజన అకౌంట్స్ ఉన్న వాళ్ళకి బెనిఫిట్స్ ఏంటి? అసలు ఈ అకౌంట్ని ఉంచాలా, క్లోజ్ చేసేసుకోవాలా? ఈ అకౌంట్ ద్వారా మనకి బీమా ఏమైనా కవరేజ్ అవుతుందా? ఇన్సూరెన్స్ కవరేజ్ అవుతుందా? అలాగే ఈ అకౌంట్ ద్వారా ఓవర్ డ్రాఫ్ట్ ఎంత ఇస్తారు మనకి? అసలు ఈ అకౌంట్ ఉండడం వల్ల లాభాలేంటి? వీటన్నిటి గురించి ఈరోజు మనం డీటెయిల్గా తెలుసుకుందామండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవ మేడం ఛానల్ అండి. ఒక్క లైక్ ఇచ్చారనుకోండి, నాకు తెలిసిన విషయాన్ని మీ వరకు తీసుకురాగలుగుతాను అనమాట. కుటుంబంలో ఒక్కరికైనా బ్యాంకింగ్ సదుపాయం కల్పించాలనే ఉద్దేశంతోని, అందులోని కూడా మహిళలు ఎక్కువగా ఈ పథకంలో ఉండాలని 2014లోని మనకి ప్రధానమంత్రి మోడీ గారు ఆగస్టు 15, 2014న ఈ జన్ధన్ యోజన అంటే జీరో బ్యాలెన్స్ అకౌంట్కి అయితే కనుక శ్రీకారం చుట్టడం జరిగిందండి. అయితే మన చేతుల్లోని ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్స్ ఎలా అయితే ఉన్నాయో అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఈ బ్యాంకు ఖాతా ఉండాలి అన్న ఉద్దేశంతోనే ఈ పథకాన్ని అయితే కనుక స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇది 2014 మనకి ఆగస్ట్ 28వ తారీఖు నుంచి అమల్లోకి అయితే వచ్చేసిందన్నమాట అండి. అయితే ఇప్పుడు 2024 ఆగస్ట్ 28 నాటికి 10 సంవత్సరాలు పూర్తి చేసుకోవడంతో దీనికి 53 కోట్ల మంది ఖాతాదారులు అయితే కనుక ఈ జనధన్ యోజన పథకాన్ని కింద ఉన్నారన్నమాట అండి. ఈ జీరో బ్యాలెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారందరికీ కూడా బ్యాంకింగ్ సదుపాయం కల్పించాలని, ప్రభుత్వ పథకాల సొమ్ము డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్స్లో పడాలి అన్నదే ఈ జన్ధన్ యోజన జీరో బ్యాలెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట అండి. అదే ఉద్దేశంతో మన ప్రధానమంత్రి మోడీ గారు 2014లో మొదలుపెట్టారన్నమాట అండి. ప్రధానమంత్రి జన్ధన్ యోజన పథకం ద్వారా ఖాతాదారులకు భరోసా కల్పించడమే కాకుండా ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయము, ప్రమాద బీమాలు కల్పిస్తూ మరియు పెన్షన్ సదుపాయాన్ని కూడా కల్పించడం జరుగుతుందండి. దీంతోపాటు బ్యాంకుల నుండి రుణ సేవలు అందించడానికి కూడా ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట అండి. జనధన్ యోజన పథకం మొదలయ్యి 10 సంవత్సరాలు అయింది. ఇప్పటి వరకు కూడా 53,000 కోట్ల ఖాతాలనైతే కనుక సొంతం చేసుకుంది. అందులో గ్రామాల్లోని మహిళలే ఎక్కువ మంది ఉన్నారు. పేదలను ఆర్థిక వృద్ధిలోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఇది ప్రారంభించడం జరిగింది. అయితే ఈ జనధన్ యోజన పథకము గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా స్థానం సంపాదించిందండి. 2019 ఏప్రిల్ నాటికి 35,000 కోట్ల ఖాతాదారులున్న ఈ PMJDY పథకము 2022 నాటికి 45,000 కోట్ల ఖాతాలనైతే కనుక సంపాదించిందన్నమాట. అయితే 2019లోని మనకి కరోనా టైంలోనైతే కనుక ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం ద్వారా జీరో అకౌంట్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా డైరెక్ట్గా గవర్నమెంట్ డబ్బులు వేయడం అయితే జరిగిందండి. ఈ కరోనా టైంలో 3 నెలలు కూడా జన్ధన్ అకౌంట్లు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అమౌంట్లు అయితే కనుక డైరెక్ట్గా గవర్నమెంట్ వేయడం జరిగింది. ఉన్న వాళ్ళందరూ కూడా ఈ అమౌంట్ని తీసుకోవడం కూడా జరిగిందన్నమాట అండి. ఇందుకని ఇది 2019 నుంచి 2022 కల్లా దీన్ని అయితే కనుక ఇంకాస్త 10 కోట్ల మంది ఖాతాదారులు పెరగడానికి ఇది దోహదపడింది అన్నమాట అండి. ఈ ఖాతాల ద్వారా మీరు బ్యాంకులో డబ్బులు దాచుకోవచ్చు, అలాగే బ్యాంకు నుండి రుణ సహాయాన్ని కూడా పొందవచ్చు అన్నమాట అండి. అయితే మీరు రుణ సహాయం పొందాలి అంటే కనుక ఎలాంటి బ్యాలెన్స్ని కూడా మీరు మెయింటైన్ చేయనక్కర్లేదు అన్నమాట అండి. ఇది కేవలం 0తో అకౌంట్ నడుస్తుంది. అలాగే చెక్ సౌకర్యం కూడా ఉంది అన్నమాట అండి దీనికి. కానీ చెక్ సౌకర్యం మీరు పొందాలంటే ఖాతాలో కనీస బ్యాలెన్స్ ఉండాల్సి ఉంటుంది అన్నమాట అండి. ప్రతి జనధన్ ఖాతాదారులకు కూడా రూపే కార్డ్స్ని ఇచ్చారన్నమాట అండి. అయితే మొదట్లో ₹1,00,000 ప్రమాద బీమా ఉండగా ఇది ఇప్పుడు 2 లక్షలకు పెంచడం అయితే కనుక జరిగిందన్నమాట అండి. ఎందుకంటే మొదట్లో ₹1,00,000 వరకే ప్రమాద బీమా ఇచ్చారన్నమాట అండి. దాన్ని ఇప్పుడు 2 లక్షలు అయితే కనుక చేశారన్నమాట అండి. అలాగే ఒక కుటుంబంలో జన్ధన్ ఖాతాదారులకి ₹10,000 వరకు కూడా ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని కూడా కల్పించారన్నమాట అండి. అది ఇదివరకు అయితే కనుక 5,000 ఉండేది. ఇప్పుడైతే కనుక ఓవర్ డ్రాఫ్ట్ 10,000కు పెంచడం అయితే కనుక గమనార్హం అన్నమాట అండి. అలాగే ఈ ఓవర్ డ్రాఫ్ట్ పొందాలంటే జన్ధన్ అకౌంట్ని 6 నెలలు లావాదేవీలు చేయవలసి ఉంటుంది అన్నమాట అండి. అంటే ఈ ₹10,000 ఓవర్ డ్రాఫ్ట్ మీకు రావాలంటే కనుక మీరు 6 నెలలు అకౌంట్ని వెయ్యడము, తీయడము అలా లావాదేవీలు చేసి ఉండాలన్నమాట. అప్పుడే మీకు ఈ ₹10,000 ఓవర్ డ్రాఫ్ట్ అనేది వస్తుంది అన్నమాట అండి. ఇక జీవిత బీమా కింద ₹30,000
జీవిత బీమా ఎవరికి వర్తిస్తుందంటే కనుక 2015 జనవరి 26కు ముందు ఎవరైతే ఈ జన్ధన్ ఖాతాలను తెరిచి ఉంటారో వాళ్ళకి 30,000 రూపాయల జీవిత బీమా కూడా ఉంటుందండి. ఏ దేశంలోని కూడా ఇన్ని బ్యాంక్ అకౌంట్స్ లేవన్నమాట. మన భారతదేశంలోని ఇన్ని బ్యాంక్ అకౌంట్స్ ప్రతి ఒక్కరికి కూడా ఒక అకౌంట్ అన్నది ఈ పథకం ద్వారానే జరిగిందన్నమాట అండి. అయితే ఈ జనధన కార్డులకు ఆధార్ కార్డును అనుసంధానం చేయడం వల్ల ప్రభుత్వం నుండి వచ్చే సబ్సిడీలు కానీ, ప్రభుత్వం నుంచి వచ్చే ఏ రకమైన పథకం కానీ డైరెక్ట్గా ప్రజల ఖాతాల్లోకి వెళ్తుందన్నమాట. ఎందుకంటే దీనికి ఆధార్ లింక్ అయి ఉంది కనుక. అలాగే ప్రస్తుతం అయితే కనుక దీన్ని డిజిటలైజేషన్ చేయడానికి అనుగుణంగా అనేక మార్పులు ఈ అకౌంట్కి త్వరలో రాబోతున్నాయి మాటండి. ఈ జన్ధన్ ఖాతాదారులందరికీ కూడా రూపే కార్డ్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఈ రూపే కార్డ్స్కి కొంత పరిమితి కూడా ఉండడం కొంత సమస్యగానే ఉంది. అయితే ఇప్పుడు జన్ధన్ 2.0 కింద ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించే దిశగా కొత్త ఆర్థిక విధానాలను తీసుకురావడానికి కేంద్రం అయితే కనుక యోచిస్తుందండి. యూపీఐ, భీమ్ వంటి డిజిటల్ ఇండియా కార్యక్రమాలతో ఈ జన్ధన్ ఖాతాదారులను అనుసంధానం చేయడానికి డిజిటల్ ఇండియా సేవల్ని ఈ అకౌంట్స్కి పెంచేలాగా చేయడం అయితే కనుక కేంద్రం యోచిస్తుందండి. త్వరలో మనకి రాబోతున్నాయి అన్నమాట ఇవన్నీ కూడా. అలాగే ఈ జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ అంటే జన్ధన్ యోజన పథకం ద్వారా చిన్న చిన్న వ్యాపారస్తులకు రుణ సదుపాయాలను కూడా కల్పించడానికి సన్నాహాలు అయితే కనుక జరుగుతున్నాయండి. అయితే ప్రభుత్వ పథకాల కోసం, గవర్నమెంట్ స్కీమ్స్ కోసం చాలామంది 1కి 2, 2కు 3 అకౌంట్స్ క్రియేట్ చేయడం జరుగుతుందని, అలా కాకుండా ప్రభుత్వానికి సంబంధించిన స్కీమ్స్ కానీ, ఏ పథకానికి కానీ ఈ అకౌంట్ని అంటే ఈ జనధన్ అకౌంట్ని లింక్ చేసినట్లయితే కనుక ప్రజలకు మరింత ఉపయోగకరంగా ఉంటుందని, చాలామంది చాలా అకౌంట్స్ ఓపెన్ చేయడం వల్ల అది భారమే అవుతుంది తప్ప దానివల్ల ఉపయోగం లేదని, ఈ అకౌంట్కి అన్నీ కూడా అనుసంధానం చేస్తే ప్రజలకు చాలా సౌకర్యార్థంగా ఉంటుందని యోచిస్తుందండి ప్రభుత్వం అన్నమాట. చాలామందికి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారందరికీ కూడా ఈ జన్ధన్ అకౌంట్స్ యొక్క అంటే ఈ జీరో బ్యాలెన్స్ అకౌంట్ యొక్క ఉపయోగాలు తెలియక ఇవి ఎందుకు పనికిరావని చెప్పి చాలామంది దీన్ని క్లోజ్ చేయడం జరుగుతుందండి. ఎవరు కూడా అలా క్లోజ్ చేయకండి. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి వచ్చే ఏదైనా సరే ఈ జన్ధన్ అకౌంట్స్లోకి వస్తుందండి. సో అందు గురించి ఈ అకౌంట్స్ వలన మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఒకటి మనకి ఏంటంటే ఓవర్ డ్రాఫ్ట్ ఉంది, తర్వాత ఇన్సూరెన్స్ ఉంది, ప్రమాద బీమా ఉంది. అలాగే మనకి రుణ సదుపాయం కావాలంటే కనుక బ్యాంక్ నుంచి ఈ రూపే కార్డ్స్ ద్వారాగా, ఈ జన్ధన్ అకౌంట్స్ ద్వారాగా మనం పొందవచ్చు అనమాట అండి. ఇవే కాదు, ఇంకా ఫ్యూచర్లో ఇంకా మనకి డిజిటల్ ఇండియా కానీ చేస్తే భీమ్ అకౌంట్స్, యూపీఐ అకౌంట్స్ కూడా దీనికి యాడ్ చేస్తారన్నమాట అండి. సో మరి ఈ అకౌంట్స్ వల్ల ఇంత ప్రయోజనం ఉన్నప్పుడు దీన్ని మనం అప్పుడప్పుడు ఓపెన్ చేసి దీంతో లావాదేవీలు చేయడం వల్ల మనకు వచ్చే నష్టం అయితే ఏమీ లేదు కదండి. ప్రభుత్వానికి అనుసంధానమైన ఏ అకౌంట్ అయినా సరే రేపు పొద్దున మనకు ఫ్యూచర్లో పనిచేస్తుంది అన్నమాట అండి. అయితే ఈ జన్ధన్ అకౌంట్స్ గురించి మీకే కాదు మీ వాళ్ళందరికీ కూడా తెలుసుకోవాలంటే దీన్ని సెండ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ వాళ్ళందరికీ కూడా ఇది పంపించండి.